రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం తిరుమల కొండ మీద దాన్ని సంస్కరించిన తర్వాత, తిరుమల కొండలో తిరుమల వెంకటేశ్వరుడు ఎవరో తెలియకుండా ఉండేది ఆ రోజుల్లో. ఓకే. సో దానికి ఒక సంస్కారం జరిపి శంఖచక్రాలు స్వామికి సమర్పణ చేసి నుదుట నామాన్ని దిద్ది ఆ స్వామిని ఫలానా అని నిరూపణ చేసి దానికి ఎంత వ్యవస్థాగతం చేశారు. ఆ చేసిన వ్యవస్థ చూడాలి అని అంటే గృహస్థులైతే సరిగా చూడడానికి అవకాశం కుదరదు కనుక, ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీ అంతా ఫ్యామిలీ మీద ఉంటుంది. అందుచేత అలాంటిది ఉండకుండా ఉండాలి అని తన దగ్గర ఉండేటటువంటి శిష్యుల్లో ఒక అతనికి సన్యాసాన్ని ఇచ్చి కాషాయ ధారణ చేసి అతను ఒక ఏకాంగిగా ఉండేవాడు. ఏకాంగి అంటే సన్యాసికి కాషాయము, కమండలము, దండము అని ఉంటాయి. ఇది అంగాలు. అతని ఒకటే అంగం అంటే వస్త్రం ఒకటే ధరిస్తాడు. అంటే అతన్ని ఏకాంగి అని అంటారు అనమాట. సో ఏకాంగిగా ఉండి సేవలు చేయి నువ్వు, వెంకటేశ్వర స్వామి యొక్క నిర్వహణ బాధ్యతని నువ్వు చూడాలి. ఎందుకంటే అప్పట్లో అదంతా అరణ్యం, టీకారణ్యం తిరుమల అంటే. ఇప్పుడంటే అక్కడ వెళ్ళడానికి పోటీలు పడి పెడతారు, కానీ అప్పట్లో అసలు ఎవరు ఉండేవారు కాదు. అక్కడ భయంగా ఉండేది. అంటే అలాంటి చోట్ల ఉండి నువ్వు ఆ సేవలు చేసి జాగ్రత్తగా ఆలయాన్ని చూస్తూ ఉండు, దేవుడికి సేవల్లో ఏ కొరత రాకుండా చూడాలి అని ఒక అతన్ని పెట్టాడు. కొంతకాలం అయిన తర్వాత కాస్త ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక వ్యక్తి చాలకపోయేటప్పటికీ ఆ పెట్టినటువంటి వ్యక్తికే దండాన్ని ఇచ్చి దండి సన్యాసిగా మార్చి త్రిదండి సన్యాసిగా అతనికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి అతని కింద మళ్ళీ 4 ఏకాంకుల్ని పెట్టారు.